నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు కొత్త తేదీని ప్రతిపాదించగా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఈబీ అభ్యర్థన మేరకు పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించడానికి నిరాకరించింది. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలని ఎంచుకోవాలని సూచించింది. 2 ప్రశ్న పత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి మార్కు ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమని సుప్రీంకోర్టు తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుమతించాలని, ప్రతి ఏడాది నిర్వహించుకునే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది. నీట్ పీజీ 2025ని 2 షిఫ్ట్లలో నిర్వహిస్తారంటూ వెలువడిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికి ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు ఇంకా 2 వారాలకు పైగా సమయం ఉన్నందున సురక్షితమైన పరీక్షా కేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 3న నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.